ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి జనంబాట పట్టారు. బేల మండలం అవాల్పూర్లో జరిగిన బాజీరావు బాబా సప్తాహ వేడుకలకు హాజరయ్యారు. గ్రామస్తులను బాజీరావు బాబా భక్తులను ఆప్యాయంగా పలకరించారు. శోభయాత్రలో డప్పుతో దరువు వేస్తూ తాళం కొడుతూ భక్తులను ఉత్సాహపరిచారు. అనంతరం బాబా పల్లకి తన భుజాలపై మోసి పల్లకి సేవలో పాల్గొన్నారు. భజన బృందంతో కలిసి పాటలకు అనుగుణంగా తాళం వేశారు. ఆత్మస్తుతి, పరనింద రెండు మంచివి కావని బాబా ఉపదేశించారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా ఇక్కడి కంటే ఎక్కువగా మహారాష్ట్రలో బాబాకు భక్తులున్నారని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో క్రైమ్ రేట్ తక్కువగా ఉండటానికి గల కారణాలు బాజీరావు బాబా బోధనలే కారణమన్నారు. మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఎప్పుడు పరనింద చేస్తాం. ఆత్మస్థుతి అంటే మనం గొప్పోళ్ళం, ఎదుటోళ్ళందరూ వేస్తని అంటాం సాధారణంగా మనిషి జన్మ. అదే బాజీరావు బాబా వద్దన్నాడు. ఆత్మస్థుతి, పరనింద. బాజీరావు బాబా గారు మన అదృష్టం ఇక్కడికి కూతవేటు దూరంలో బేదోడ గ్రామంలో పుట్టి 91 సంవత్సరాలు బతికింది ఆయన. 91 years. ఆదిలాబాద్ లో ఎంతమంది బాజీరావు బాబా గారికి భక్తులు ఉన్నారో అంతకంటే 4 రెట్ల ఎక్కువ మంది భక్తులు చంద్రపూరు, యావత్మాలు, నాందేడు, మన చుట్టుపక్కల జిల్లాలలో దాదాపుగా 15 లక్షలకు పైగా భక్తులు బాజీరావు బాబా గారికి ఉన్నారు. వాళ్ళందరూ మన ఆదిలాబాద్ వాళ్ళు ఎంత అదృష్టవంతులం అంటే బాజీరావు బాబా గారు ఇక్కడనే బెదోడలో పుట్టిండ్రు. 2011లో వారు పరమపదించారు. వాళ్ళు మహా నిర్యాణం చేసిండ్రు. అయితే ఇంత గొప్పగా బాజీరావు బాబా గారి యొక్క ఆధ్యాత్మిక ప్రవచనాల్ని, బోధనల్ని, సిద్ధాంతాల్ని మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఎప్పుడు పరనింద చేస్తాం. ఆత్మస్థుతి అంటే మనం గొప్పోళ్ళం, ఎదుటోళ్ళందరూ వేస్తని అంటాం సాధారణంగా మనిషి జన్మ. అదే బాజీరావు బాబా వద్దన్నాడు. ఆత్మస్థుతి, పరనింద. బాజీరావు బాబా గారు మన అదృష్టం ఇక్కడికి కూతవేటు దూరంలో బేదోడ గ్రామంలో పుట్టి 91 సంవత్సరాలు బతికింది ఆయన. 91 years. ఆదిలాబాద్ లో ఎంతమంది బాజీరావు బాబా గారికి భక్తులు ఉన్నారో అంతకంటే 4 రెట్ల ఎక్కువ మంది భక్తులు చంద్రపూరు, యావత్మాలు, నాందేడు, మన చుట్టుపక్కల జిల్లాలల్లో దాదాపుగా 15 లక్షలకు పైగా